ప్రపంచంలో పరిస్థితి రోజు రోజుకి భయానకంగా మార్చబడుతూ ఉంది. అమెరికా దేశం, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద ఎప్పుడైతే దాడులు ప్రారంభించిందో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమనేటువంటి ఆ భయం అందరిలో కూడా ఉంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఈ మార్చి నెలలో వారు ఒక పండుగ జరుపుకుంటున్నారు. ఆ పండుగ పేరు పూరీం. ఆ పూరీం పండుగ ఎందుకు జరుపుకుంటారంటే విజయానికి ప్రతీకగా, దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు అనేటువంటి ఆ సంకేతకంగా వారు పూరీం పండుగ జరుపుకుంటారు. ఈ వీడియోలో చాలా శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. మీరు ఎప్పుడు వినటువంటి విషయాలు. బైబిల్ గ్రంథం అనేటిది ఒక గని లాంటిది. త్రవ్వే కొలది అనేకమైనటువంటి శ్రేష్టమైన ప్రవచనాలు, శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన మర్మాలు బయటకు వస్తాయి. ప్రస్తుత యుద్ధం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం సంయుక్తంగా నిర్వహించిన ఆ దాడుల్లో ఇరాన్ టోటల్గా పతనమైందని అనుకున్నారు. కానీ ఖమేనీ చనిపోయారు. ఆయనతో పాటు అనేక మంది రక్షణ శాఖ మంత్రులు కావచ్చు, అతనితో లీడర్స్ అందరూ కూడా చనిపోయిన తర్వాత వారు ఇంకా పట్టుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాని ఏ దేశం అయితే సపోర్ట్ చేస్తుందో, అమెరికా దేశ యుద్ధ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వారు మిసైల్స్ వేస్తూ భయంకర యుద్ధం జరిగిస్తున్నారు. కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అబుదాబి కావచ్చు, ఖతార్ కావచ్చు, అదే రీతిగా దుబాయ్ అంటే యుఏఈ, ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. చాలా మంది విశ్లేషకులు, చాలా మంది పండితులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని మాట్లాడుతున్నారు. అమెరికా చేస్తున్న దాడులకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకి ఆపరేషన్ రోరింగ్ లైన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇరాన్ చేస్తున్న దాడులకి, ఇరాన్ చేస్తున్న ఆపరేషన్ కూడా వారు పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అని వారు కూడా దాడులు ప్రారంభించారు. అమెరికన్స్, ఇజ్రాయెల్ కూడా 500 ప్రాంతాల మీద వారు దాడులు చేయడానికి ప్లాన్ చేశారు. టోటల్గా ఇరాన్లో ఉన్న ఆ రెజీమ్ని అంతా పడగొట్టి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలందరికీ కూడా ఒక శ్రేష్టమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలని అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం కూడా ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఈ యొక్క అలీ ఖమేనీ అనేటువంటి వ్యక్తి చాలా భయంకరమైన నిరంకుశత్వ పాలన ప్రారంభించాడు. నిజంగా స్త్రీలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదండి. 9 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఇంకా పిల్లల్ని కనాలనేటువంటిది వారి ఉద్దేశం. ఆ తర్వాత వారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేదు. వారికి డైవర్స్ అప్లై చేయడానికి అవకాశాలు లేవు. ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. 1989 సంవత్సరం నుంచి 2026 అంటే ఫిబ్రవరి 28వ తారీఖు వరకు నిరంకుశత్వ పాలనను ఆ వ్యక్తి అందించాడు. సో ఒక సుప్రీం లీడర్గా నియంత పాలన ఆ వ్యక్తి చేశాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అంటే అలీ ఖమేనీ ఎందుకు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తాడు? ఎందుకు భూమి మీద ఇజ్రాయెల్ దేశం ఉండకూడదని అంటాడు? యాంటీ సెమిటిజం అంటారు. వాస్తవానికి యూదుల మీద ఆ భయంకరమైన ద్వేషం ఒకరికి మాత్రమే కదండి, ప్రపంచంలో చాలా మందికి యూదుల మీద ద్వేషం ఉంది. ఇజ్రాయెల్ దేశం ఏంటంటే ఆ కంట్రీ వరల్డ్ మ్యాప్లో ఉండకూడదనే పగటు కళ్ళ కనేటువంటి వారిలో చాలామంది మనం చూస్తాం. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అడాల్ఫ్ హిట్లర్, ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తులు, ఈ యొక్క జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వారు, రష్యా దేశానికి సంబంధించినటువంటి వారు, చాలామంది ఇజ్రాయెల్ దేశం అసలు ఈ ప్రపంచంలో ఉండకూడదని పగటు కళ్ళకన్నారు. అదే రీతిగా ఈ యొక్క అలీ ఖమేనీ అనేటువంటి ఈ వ్యక్తి కూడా ఇజ్రాయెల్ దేశం మీద భయంకరమైన విషయాన్ని చిమ్ముతూ ఉండేటువంటి వాడు. ఈ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28వ తారీఖున ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భయంకరమైనటువంటి రీతిలో అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు తన ఇంటిలోనే, తన ప్రెసిడెన్షియల్ భవనంలోనే తనతో పాటుగా రక్షణ మంత్రి, తనతో పాటుగా అనేక మంది సుప్రీం లీడర్స్ అందరూ కూడా ఒకే చోట మరణించారు. వాస్తవానికి అమెరికన్స్ దీన్ని ఊహించలేదు. ఇంతమంది ఒకే చోట దొరుకుతారని వారు ఏనాడు కూడా అనుకోలేదు. కానీ ఒకే చోట మీటింగ్ జరుపుకుంటున్నారు. ఆ టైంలోనే మెరుపు దాడి చేశారు ఇజ్రాయెల్ అమెరికన్స్. అవరందరినీ మట్టి కర్పించారు. అలీ ఖమేనీ తన భార్య, తర్వాత తన కుమార్తె, తన అల్లుడు, తన యొక్క మనవరాలు కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి దాడుల్లో మరణించినట్లుగా ప్రపంచ మీడియా తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఖమేనీ మరణించాడన్న వార్త ఎప్పుడైతే ఇజ్రాయెల్కి తెలిసిందో, వాస్తవానికి పూరీము పండుగ అనేటువంటి ఆ గొప్ప పండుగను వారు మార్చి మాసంలో జరుపుకుంటారు. వారు వాస్తవానికి ఇది నిజమైన పూరీము, మా దేవుడు మా పక్షాన ఉన్నాడు, మా దేవుడు మా పక్షాన నుండి శత్రువైనటువంటి అలీ ఖమేనీని ఆ ప్రభువే మరణించేలా చేశాడు, అందును బట్టి మేమందరం కూడా పూరీమి పండుగ ఆచరిస్తాము అని చెప్పి వారు నిజమైన పూరీమి పండుగ చేసుకున్నట్లుగా ప్రపంచం ఈరోజు అభివర్ణిస్తుంది.